అనొచ్చు. ఆంగ్లో సాక్సన్ భాషలో ఈయనకి ఊడెన్ అని పేరు. ఈ ఊడెన్ కాస్త ఊడెన్స్డే, అది వెడ్నెస్డేగా అయింది. కొన్నాళ్ళకి ఆ డీని పలుకుబడిలో మానేశారు. అక్షరాలు మింగేస్తూ ఉంటారు ఇంగ్లీషులో. ఈస్లాండ్ అని రాస్తారు, ఐలాండ్ అని పలుకుతారు. వాల్క్ అని రాస్తారు, వాక్ అని చదువుతారు. ఫిజికాలజీ అని రాస్తారు, పీ మింగేసి సైకాలజీ చెప్తారు. వాళ్ళని అడగండి ఎవరినైనా, ఎందుకు ఈ అక్షరాలు మింగేయాలి? ఒక్కళ్ళు చెప్పరు. ఆ లోపలికి వెళ్తే సంస్కృతం తెలిసిన వాళ్ళు ఆ పదాలు ఎలా పుట్టాయో చెప్తారు. పైశాచిక లక్షణాలు ఉండే వాళ్ళకి ఏ విధంగా వైద్యం చేయాలి చెప్పే శాస్త్రం మనకు ఆయుర్వేదంలో ఒక ప్రకరణ ఉంది. ఆ పైశాచిక కాలక్రమేణా సైకాలజీగా మారింది. ఈ ఆధునిక యువకులందరూ కూడా ఆంజనేయుడు ఎగిరాడంటే ఎలా ఎగిరాడు చెప్పచ్చు కదా, హాయిగా అందరూ వెళ్ళిపోవచ్చు కదా అని అంటూ ఉంటారు. వాళ్ళనే ఇంగ్లీషులో ఈ మాటలు వచ్చాయి. ఎందుకు ఇలా పలుకుతున్నారంటే ఒక్కడు నోరెత్తరు.